గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక చిన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఏంటంటే, మన బెల్లంపల్లి బస్ స్టాండ్ విషయంలో ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మన నియోజకవర్గము ఎమ్మెల్యే గారైనటువంటి మన ప్రియతమ నాయకుడు కాకతనయుడు శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారికి చేసే విన్నపము మరియు సార్కు ఈ వీడియో కూడా చేరాలని కోరుకుంటూ చేసే విజ్ఞప్తి ఏంటంటే, సార్, బెల్లంపల్లిలో ఆర్టీసీ డిపో కొన్ని దశాబ్దాల కల సార్. కాబట్టి ఆ డిపోను ఏర్పాటు చేసే చర్యలో మీరు కొద్దిగా ముందుండి మన బెల్లంపల్లిలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు కృషి చేస్తారని ఆశిస్తూ, మరియు మన బెల్లంపల్లి బస్టాండ్ నిర్వహణ విషయంలో కూడా, అలాగే మన బెల్లంపల్లిలో కొత్త బస్టాండ్ దగ్గర నుంచి మన కాల్టెక్స్ ఫ్లైఓవర్ వరకు ఉన్నటువంటి బస్ స్టాప్ల నిర్వహణ సార్. బస్ స్టాపులలో మహిళలు, వృద్ధులు ఎక్కువసేపు కూర్చునే ఏర్పాటు కూడా లేని పరిస్థితి ఉంది సార్. కాబట్టి ఈ విషయాన్ని గమనించి, అలాగే మన బెల్లంపల్లి బస్టాండ్ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచి, బస్టాండ్కి వెళ్ళే దారి కూడా సరిగా లేదు సార్. తర్వాత అక్కడ ఉండే నీటి కుళాయిల చుట్టూ కూడా దుర్గంధం వెదజల్లుతూ మన ఆర్టీసీ కార్మికులకు, వచ్చిపోయే ప్రయాణికులకు అక్కడ నీరు తాగే విధంగా లేని పరిస్థితి ఉంది సార్. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మన మంచిర్యాల టీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తూ, మరి మున్సిపల్ అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి, రానున్న సమ్మక్క సారక్క జాతరను కూడా దృష్టిలో ఉంచుకొని బస్టాండ్ పరిసరాలు మరియు మన కొత్త బస్టాండ్ నుంచి కాల్టెక్స్ ఫ్లైఓవర్ వరకు ఉన్నటువంటి బస్ స్టాప్ల విషయంలో నిర్వహణ గురించి కూడా కొద్ది చర్యలు తీసుకొని అందరికీ సౌకర్యంగా ఉంచుతారని కోరుకుంటూ, నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. హ్యాపీ డే.